ఆర్థిక సంక్షోభం నిజమా? ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ ఎదుర్కొంటోందా? ఈ అంశానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో పివి ప్రధానిగా మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్ సింగ్ అహ్లూవాలియా భారత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవుల్లో ఉంటూ ఆర్థిక సంస్కరణ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. అట్లాగే 1991లో రూపాయి విలువను 2 దశల్లో తగ్గించడం ద్వారా ఎగుమతులు పెంచే వ్యూహాన్ని అమలు చేయడంలో కూడా ఆయన పాత్ర ఉంది. అప్పుడు ప్రభుత్వమే 2 విడతల్లో రూపాయి విలువను ₹17.90 నుంచి ₹23కి తగ్గించింది. అంటే రూపాయి విలువను సుమారు 29% తగ్గించింది. అహ్లూవాలియా నేను ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం డాలర్తో రూపాయి బాగా బలహీనపడుతూ ₹100కి చేరువయ్యే స్థితికి చేరడం మీద చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹100 మార్కుకి చేరిన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ రూపాయి విలువ తగ్గుదలను అడ్డుకోకుండా మార్కెట్ పరిస్థితులకు వదిలేయడాన్ని ఆయన సమర్థించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన ఆర్థిక కారణాలు ఇవే. మార్కెట్ వాస్తవాలను పరిమితించడం, ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురుదారులు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్ళడం వల్ల రూపాయి మీద తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి సమయంలో రూపాయి విలువను కృత్రిమంగా కాపాడడానికి ప్రయత్నించడం కంటే అది మార్కెట్ డిమాండ్ సప్లై ఆధారంగా తన సహజ విలువను అందుకోవడమే సరైనదని ఆయన పేర్కొన్నారు. అలాగే రూపాయి పతనాన్ని ఆపడానికి రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్ నిల్వలను మార్కెట్లో విపరీతంగా ఖర్చు చేయడం మంచి పద్ధతి కాదని అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. గతంలో రూపాయి బలపడడానికి నిల్వలను ఉపయోగించుకోవడం ఒక పొరపాటని, దానివల్ల ఇప్పుడు మార్కెట్ ఒక్కసారిగా సర్దుబాటు అవుతూ పెద్ద షాక్ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం భారతదేశం దగ్గర దాదాపు $690 బిలియన్ బలమైన ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేయడానికి వీటిని జాగ్రత్తగా ఆడుకోలేదు తప్ప కరెన్సీ విలువను ఆర్టిఫిషియల్గా ఒకే స్థాయిలో ఉంచడానికి ఖర్చు చేయకూడదు అని సూచించారు. అదే సమయంలో ఆర్థిక సూత్రాల ప్రకారం దేశీ కరెన్సీ విలువ తగ్గినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఆ దేశ ఎగుమతులు మరియు మరింత చౌకగా మరియు పోటీతత్వం పెరుగుతుంది. రూపాయి విలువ తగ్గడం వల్ల మధ్యకాలికంగా భారతదేశ ఎగుమతులు పుంజుకోవడానికి సహాయపడుతుందని వివరించారు. ఒకవేళ మార్కెట్ శక్తులు రూపాయిని 100 దాటి తీసుకెళ్ళినా ఒకనొక దశలో ఇది అవసరమైన దానికంటే ఎక్కువనే పడిపోయిందని భావించి ఇన్వెస్టర్లు మళ్ళీ సర్దుబాటు చేస్తారు. కాబట్టి మార్కెట్ ప్రక్రియను సహజంగా సాగనివ్వడం మంచిదని ధీమా వ్యక్తం చేశారు. అహ్లూవాలియా ప్రకారం రూపాయి పతనం కంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను వేధిస్తున్న అసలు సమస్య వేరే ఉన్నాయి. ప్రైవేటు పెట్టుబడి మందగించడం, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు వేగం లేకపోవడం మరియు వాణిజ్య వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరగడం వంటి నిర్మాణపరమైన లోపాలను, స్ట్రక్చరల్ ఇష్యూస్ సరిదిద్దడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని, కరెన్సీ రేటు గురించి భయపడాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఇది మరి ఎంతవరకు అర్థం చేసుకుంటారన్నదే చూడాల్సి ఉంది.